అందరికీ ప్రైజ్ తొలరండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము దానియేలు 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి అందరము చూద్దాము. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా ఒంటెద్దులు దానియేలును పట్టుకొని పోయి సింహంలా గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఆమేన్. ఇక్కడ దానియేలు చూస్తే శ్రమల్లో ఉన్నాడు. కానీ ఒకటి ఏ విశ్వాసం ఉందో తెలుసా? దేవుడు, నేను అనుదినము సేవిస్తున్న దేవుడు నన్ను రక్షిస్తాడనే విశ్వాసం దానియేలుకు ఉంది. అదేవిధంగా రాజు కూడా దానియేలుతో చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? మనకి శ్రమలు చుట్టుకున్నప్పుడు, మనకి అసలు ఎటు ఊపిరాడకుండా ఉండే ఈ గృహలాంటి శ్రమల్లో మనం ఉన్నప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, నేను రోజు సేవిస్తున్న నా దేవుడు వీటన్నిటి నుంచి ఖచ్చితంగా నన్ను తప్పిస్తాడు అనే విశ్వాసం ఎప్పుడైతే దానియేలు కలిగిందో దేవుడు ఆ గృహలో సింహాల నోళ్లను మూసివేశాడంట. అదేవిధంగా మనం కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు మనకున్న ప్రతి కష్టాల నుంచి మనం బయటికి వచ్చే సహాయము దేవుడు మనకు ఖచ్చితంగా చేస్తాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.